హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నా డే ప్రొడక్టివ్గా అయింది. మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అవి ప్యూర్ మ్యాథ్స్ ప్రాక్టీస్ చేశాను. అలానే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ రీజనింగ్ ప్రాక్టీస్ చేశాను. అవైతే నేను రికార్డ్ చేయడం మర్చిపోయాను. సో ఇది లంచ్ తర్వాత ఇంగ్లీష్ క్లాస్ అయితే చూస్తున్నాను. క్లాస్ అయ్యాక మా విక్కీతో వాకింగ్కి వెళ్ళి వచ్చేసాక కొంచెం సేపు ఎడిటింగ్ ఉంటే ఎడిటింగ్ చేసుకున్నాను. నేను ఆన్లైన్ క్లాస్ ఫోన్లోనే వినాలి, సో అది రికార్డ్ చేయడం కుదరలేదు. బయాలజీ క్లాస్ చూశాను. డిన్నర్ తినేసిన తర్వాత 10:30కి క్రిమినల్ లా చదివాను. ఐపీసీ చాలా న్యూ వర్డ్స్ వచ్చాయి, అవన్నీ నోట్ చేసుకున్నాను. అలానే హైలైట్ పాయింట్స్ని, మెయిన్ పాయింట్స్ని హైలైట్ చేసుకున్నాను. చదువుతూ నా ఓన్ వర్డ్స్లో నోట్స్ రాసుకుందామని అనుకుంటున్నాను, బికాజ్ అది నాకు ఎగ్జామ్స్ టైంకి యూస్ఫుల్గా ఉంటుందని. చాలానే యాక్ట్స్ అండ్ సెక్షన్స్ వచ్చాయి, అవి చాలా గుర్తుపెట్టుకోవడానికి కష్టంగా ఉన్నాయి. సో నోట్స్ రాసుకుని రియల్ టైం ఎగ్జాంపుల్స్ని కంపేర్ చేసుకుంటూ చదువుకోవాలి, అప్పుడు కొంచెం ఈజీ అనిపిస్తుంది. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నేను చాలా లేజీ పర్సన్. నేనైతే అస్సలు చదివేదాన్ని కాదు. 2 years వేస్ట్ చేశాను ఇలానే. సో నేను ఇప్పుడిప్పుడే చదవడం స్టార్ట్ చేశాను. ఇది వరకు నేను చాలా డిలే చేసేదాన్ని, చాలా ఓవర్ థింక్ చేసేదాన్ని. లేజీగా ఉండడం అంటే మనం ఇన్కేపబుల్గా ఉన్నామని కాదు. సో మనల్ని మనం అర్థం చేసుకుని మనకు నచ్చినట్టుగా చదవడం నేర్చుకోవాలి. సమ్ పీపుల్ ఆర్ న్యాచురల్లీ డిసిప్లైన్డ్ అండ్ ఫోకస్డ్. అలా ఉండే వాళ్ళని ఎప్పటికీ మెచ్చుకోవాలి, ఎందుకంటే వాళ్ళు చాలా ఫోకస్డ్గా కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళ డేని చాలా ప్రొడక్టివ్గా యూజ్ చేసుకుంటారు. బట్ లేజీ పర్సన్ నేనైతే చాలా డే అంతా వేస్ట్ చేసిన తర్వాత 1 or 2 hours చదువుతాను. సో నేను ఇప్పటి నుంచి అవన్నీ అవాయిడ్ చేసి ఇలా ఓవర్కమ్ చేసుకుని ప్రొడక్టివ్గా ఉండాలని అనుకుంటున్నాను. ఇఫ్ యు ఆర్ లైక్ మీ, ఇఫ్ యూ స్ట్రగుల్ విత్ స్టార్టింగ్, I wanna tell you something. You are not lazy. You are still worthy of success. సో ఇదైతే మనం గుర్తుపెట్టుకుని చదువుతూ ఉంటే ఎప్పటికైనా మన డ్రీమ్స్ మనం చేయొచ్చు. ముందైతే స్టార్ట్ చేసేయాలి. ఇది చదవాలి, అది చదవాలని ఇన్ని బర్డెన్ కింద పెట్టుకోకుండా ఏది చదవాలనుకుంటున్నారో అది ముందైతే చదివేయాలి. ఆ విషయంలో మాత్రం మనల్ని మనమే పుష్ చేసుకోవాలి. ఎంతమంది మోటివేట్ చేసినా కూడా మనం ఒక్కొక్కసారి మోటివేట్ అవ్వం. సో మనకు మనమే పుష్ చేసుకుని చదవాలి. మేబీ ఆర్ జర్నీ ఈజ్ స్లోవర్ బట్ ఇట్స్ స్టిల్ పవర్ఫుల్. ఇదైతే గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. సో ఇఫ్ యూ ఆర్ ఆన్ దిస్ జర్నీ టు హిట్ సబ్స్క్రైబ్ బటన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.